హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు మన వీడియో ఏంటనేసంటే వైజాగ్ రుషికొండలో ఉన్న టీటీడీ టెంపుల్ అయితే మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపించబోతున్నాను. చాలా బావుంటుందండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి. నా వీడియో ఒక్కసారి చూసేసి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు కళ్ళారా చూసి లైవ్‌లీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే తప్పకుండా విజిట్ అవ్వాల్సిందే. సో, ఇప్పుడు నేనైతే నేను వెళ్ళింది గుడికి వెనక సైడ్ నుంచి వెళ్ళాను. అండ్ ఫ్రంట్ నుంచి వెళ్ళాలంటే ఇలా ఆర్చ్ ఉండి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అని మనకి ఆర్చ్ ఉంటుందనమాట. అంటే బీచ్ రోడ్ నుంచి వెళ్తే. నేను వెళ్ళింది బ్యాక్ సైడ్ నుంచన్నమాట. సో, నేను తొందర ఎక్కువ కదా నాకు బయట చెప్పులైతే తీసేసాను. కానీ ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. చక్కగా ఇక్కడ చెప్పులు పెట్టుకొనైతే మీరు లోపలికెళ్ళొచ్చు. అదన్నమాట మ్యాటర్. సో, మనం గుడికి వెనక నుంచి వచ్చాం కాబట్టి ఇదంతా గూడా బ్యాక్ సైడ్ వ్యూ. సో, ఇప్పుడైతే గుడి ముందుకు వెళ్ళిపోదాం. గుడి ముందు నుంచి వెళ్ళొచ్చు కదా! వెనక నుంచి వెళ్ళడం ఏంటి అనుకుంటారేమో! మా హౌస్‌కి చాలా చాలా దగ్గరనమాట. గుడి వెనక నుంచి కూడా స్ట్రెయిట్‌గా ఒకటే వే ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ గేట్ దగ్గరకైతే. అందుకే నేను అలా చూజ్ చేసుకున్నాను. బట్ మీరు ఋషికొండ నుంచి బీచ్ రోడ్ నుంచి వస్తే గనక సో, మీరు ఇలా ఎంటర్ అవుతారు. అండ్ లెఫ్ట్‌లో ఇక్కడైతే మనకి స్టార్టింగ్‌లో గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. దానికి అపోజిట్‌లో శ్రీవారి పాదాలుంటాయన్నమాట. సో, ఇప్పుడు నేను వెళుతుంది ఆంజనేయ స్వామి గుడన్నమాట. సో, మీరు కూడా దర్శనం చేసేసుకోండి స్వామి టెంపుల్‌ని. సో, ఇక ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే కింద నుంచి చూద్దాము. లెఫ్ట్‌లో ఒక షెడ్ ఉంటుందండి. అలా మీరు చూస్తే గనక చూస్తున్నారు కదా! స్టెప్స్ ఉండి వెళ్ళటానికి, రావటానికి స్టెప్స్ ఉండి పైన గుడుంటుందన్నమాట. సో, కింద కూడా కింద ఫ్లోర్‌లో ఒక పెద్ద హాల్‌లా ఉంటుందండి. సో, అక్కడ మనకి సెక్యూరిటీ రూమ్స్ అని చెప్పేసి, స్టాఫ్ రూమ్స్, గుడికి సంబంధించిన సీసీటీవీ రూమ్స్ అవి ఉంటాయన్నమాట. మనల్ని అస్సలు అలౌ చేయరు. కింద ఈ శ్రీవారి పాదముల దగ్గర మనం కొబ్బరికాయ తీసుకొస్తే అక్కడే కొట్టేసి పైకి గుడిలోకైతే వెళ్ళాలన్నమాట. సో, ఇలా టెంపుల్ మీద నుంచి వెళ్ళి మనకి మళ్ళీ పక్కనే రిటర్న్ రావడానికి కూడా స్టెప్స్ ఉంటాయి. రిటర్న్ కూడా మనం అలానే రావాలన్నమాట. సో, చూస్తున్నారు కదా! స్ట్రెయిట్ లైనుంది. లోపలికి వెళ్ళిపోతే దర్శనంకైతే వెళ్ళిపోవచ్చు. సో, టెంపుల్‌కి లెఫ్ట్‌లో అయితే గోదాదేవి అనే అమ్మవారిది టెంపులుంటుంది. చిన్న టెంపులు. సో, ఫస్ట్ అయితే మీకు అది చూపిస్తాను. సో, అదే అనమాట లెఫ్ట్‌లో చిన్న టెంపుల్‌లా ఉంది కదా! సో, ఇది మా అక్క వాళ్ళ అబ్బాయి దండం పెట్టుకుంటున్నాడు. సో, మీరు కూడా వెళ్లి అక్కడ తీర్థం పుచ్చుకోవచ్చనమాట దండం పెట్టుకొని. సో, ఇంకా లెఫ్ట్ సైడ్‌లో టెంపుల్ చూసుకొని, అలా గుడి చుట్టూరా తిరిగితే బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. చాలా చాలా బావుంటుంది. అసలు గోపురం అంతా పైన ఎంత బాగా కట్టారంటే, చాలా చాలా బాగా కట్టారు. కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా నీట్‌గా, చాలా అందంగా ఉందనమాట. ప్రశాంతంగా ఉంది. మీకు రైట్ సైడ్‌ని చూస్తే గీతం కాలేజ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే గాయత్రి కాలేజ్ ఉంటుంది. సో, వ్యూ మాత్రం అద్దిరిపోతుందనమాట. చూసారా? ఇది రైట్ సైడ్‌లో ఇదంతా కూడా మనకి గీతం కాలేజే. చాలా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్ వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ వాతావరణంతో పాటు బయట వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో, టెంపుల్‌కి రైట్ సైడ్ అన్నమాట. ఇక్కడ సరస్వతి దేవి పద్మావతి దేవి అమ్మవారైతే ఉంటుంది ఈ టెంపుల్‌లో. సో, అటు గోదాదేవి, ఇటు పద్మావతి అమ్మవారిదైతే టెంపుల్స్ ఉంటాయన్నమాట. మధ్యలోనొచ్చి వెంకటేశ్వర స్వామిది టెంపుల్ ఉంటుంది. సో, ఇంకా లోపలికి మీరక్కడ చూస్తే గనక ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని ఉంది. అక్కడ అలా ఉందని చెప్పేసి మరి నేను తీయకపోతే మీకు చూపించడం కుదరదు కదా! సో, ఇంకా తీశాననమాట. చాలామంది వీడియోస్, పిక్స్ అయితే తీసుకుంటున్నారు. సో, ఇంకా అలా ఫ్రంట్‌కొచ్చేస్తే మీరు లోపలికి వెళ్తే లోపల ఆహ్,
వెంకటేశ్వర స్వామిది కూడా ఎలా అంటే మనకి తిరుపతిలో ఎలా అయితే ఆయన విగ్రహం ఉంటుందో, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందో, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందనమాట. సో, ఇంక లోపలికి కెమెరా అలౌ చేయరు కాబట్టి నేను లోపల చూపించలేకపోయాను. ఎగ్జాక్ట్ దేవుడి విగ్రహం ఎలా ఉంటుందో. సో, ఇదైతే ఓవరాల్‌గా టెంపుల్‌కి బయట వ్యూ అనమాట. మనం లోపల చూడలేం గాబట్టి, సో, బయటైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయయితే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాడన్నమాట. అండ్ మీకు గుడి కింద నుంచి చూస్తే మీకు బీచ్ కనిపిస్తది. చుట్టూ పైన చూస్తున్నారు కదా! సారీ దూరంగా చూస్తున్నారు కదా! బీచ్, కొండ చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట ఇది మీకు. మీరింకా వెళ్ళకపోతే గనక ఒక్కసారి విజిట్ అవ్వండి. చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, రైట్ సైడొచ్చి మనకి గీతం కాలేజ్, లెఫ్ట్ సైడొచ్చి గాయత్రి కాలేజ్, ఇంకా ఫ్రంట్ వ్యూ అంతా కొండ, బీచ్ అన్నమాట. సో, యుల్ ఎంజాయ్ ద వ్యూ అండ్ మీకు డివోషనల్‌గా గూడా మంచి ప్రశాంతత దొరుకుతుంది అక్కడికి వెళ్తే. అండ్ ఇక్కడ ప్రసాదం ఇచ్చే కౌంటర్ అన్నమాట. సో, దద్దోజనం ఇచ్చారు మేమెళ్ళిన రోజు ప్రసాదమైతే. అండ్ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఒక 5 మినిట్స్ కూర్చోవాలి అంటారు కదా! కూర్చొని వెళ్ళాలంటారు కదా! సో, అందుకే నేనింక కూర్చొని రిటర్న్ అయిపోతున్నానన్నమాట. సో, కిందకి దిగిపోయాను. ఇప్పుడు కింద చుట్టూరా కూడా గ్రీనరీతో గార్డెన్ వేశారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా? నాలాంటి ఈ గ్రీనరీ, ఈ నేచర్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇక్కడ నో పార్కింగ్ అని పెట్టారు కదా! ముందు పార్కింగ్ ఇక్కడ చేసేవారు. సో, అందుకని చెప్పేసి నో పార్కింగ్ అని పెట్టారు. మనం ఇప్పుడు ఎలాగైతే వచ్చామో బ్యాక్ సైడ్ గేట్ నుండి వచ్చాం కదా! అదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడే మనకి వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. గుడి వెనకాతల పార్కింగ్ ఏరియా, నో టికెట్ అనమాట పార్కింగ్‌కి అండ్ పక్కనే వాష్‌రూమ్స్ ఉంటాయి. సో, చూస్తున్నారా? చుట్టూరా గార్డెన్ అయితే మనకు కనిపిస్తుందండి. ఎక్కడికక్కడ మొక్కలవి వేసైతే చాలా చాలా అందంగా ఉంది గుడి మాత్రము. సో, మర్చిపోకుండా తప్పకుండా మీ లిస్ట్‌లో పెట్టుకోండి టెంపుల్స్ విజిట్ చేయాలి అనుకుంటే గనక. సో, మనం ఎంట్రన్స్ ఇది. మనకి వాక్ చేసుకొని మెట్లెక్కి వచ్చేవాళ్ళైతే ఇలా వస్తారండి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇది ఎంట్రన్స్ అనమాట లెఫ్ట్‌లో. ఓపెనింగ్ ఉంది కదా! అట్లా. అండ్ యాక్చువల్‌గా అందరూ వచ్చేదైతే ఇలానే అన్నమాట. ఇదే ఫ్రంట్ నుంచి వే చాలా నీట్‌గా ఉంటాయి రోడ్స్ అవినా. సో, ఇక్కడ మీకు ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి ఎంటర్ అయ్యి పైకెళ్ళొచ్చు. సో, మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మీరు వెళ్ళకపోతే గనుక ఇప్పటి వరకు ఒక్కసారి దర్శనం చేసుకోండి. యుల్ ఫీల్ హ్యాపీ అనమాట. సో, ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.